మన రక్షకుడు మన దేవుడు యేసయ్య నామంలో మీకు శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మే నెల 16వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్లోంచి ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితాల్లోకి స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి కీర్తనాకారుడు రచించినటువంటి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువ ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. దేవుడు ఈరోజు నీతో నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు, ఒక వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. అతడు నీటి కాలువ ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. నీ సమయం వచ్చింది. దేవుడు నీ పక్షాన నిలబడే రోజు ఈ రోజు. ఇప్పటి వరకు నీవు ఎదుటి వారిని సాయం అడిగేవాడిలాగా ఉంటే ఈ రోజు దేవుడు నీ సమయం వచ్చిందని చెప్తున్నాడు. నేను చూసి హేళన చేసిన వారి ముందు నిన్ను హెచ్చిస్తానని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఈ మే నెల 16వ తేదీన ఈ వాగ్దానం నీ కొరకే. దేవుడు నీ పక్షాన ఉన్నాడని ఈ వాగ్దానం నీకు బయలుపరుస్తుంది. నిన్ను చూసిన వారు తను ఎప్పుడు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇబ్బందుల్లో నిన్ను చూసి హేళన చేసిన వారి మధ్య నిన్ను గొప్పగా ఘనముగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె. అవును, ఈరోజు దేవుడు నీవు అప్పడిగిన వారికి, నిన్ను చిన్నచూపు చూసిన వారికి గొప్పగా నిన్ను వారి ముందు నిలబెడటానికి దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు బయలుపరుస్తున్నాడు. నీవు అప్పడిగిన వారికి నీవే అప్పిచ్చేవారిగా దేవుడు ఈ రోజు నిన్ను నిలబెడతాడు. నీవు చేయదంతయు సఫలమగును. అవును, నీ వ్యాపారం చేస్తే లాభాలు చూస్తావు, వ్యవసాయం చేస్తే కోత కోస్తావు, ఉద్యోగం చేస్తే ప్రమోషన్లు చూస్తావు. నా దేవుడు ఈ రోజు నీకు గొప్ప వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. నీ జీవితంలో నీవు ఎన్నో బాధలు చూసి ఉండొచ్చు, ఎన్నో సమస్యలు చూసి ఉండొచ్చు, కానీ ఈరోజు నీ సమయం వచ్చింది. నీటి కాలువ ఏరున నాటబడిన మొక్క నీవు. నీకు వాక్యం అనే జీవం నీలో దేవుడు నింపి నీ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె. అవును, నీవు చేయదంతయు సఫలమవుతుంది. నీవు ఏ పని చేసినా కూడా ఈ రోజు దేవుడు నీ వెంట ఉంటానని నీకు వాగ్దానం బయలుపరుస్తున్నాడు. నీవు ఇప్పటి వరకు కుంగి కృషించి నలిగిపోయి విసిగి వేసారిపోయి ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ ప్రార్థన దేవునికి చేరింది. నీ జీవితంలో ఇంకేం లేదు, నా జీవితం అంతా నేను కోల్పోయినవి చాలు, నాకు ఇక మరణమే అని నీవు సిద్ధపడి ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమయం వచ్చింది, ఇక లే. నీ సమయం వచ్చింది, ఇక నీవు బయలుదేరు. నీవు చేయదంతయు సఫలమని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. నీవు ఏ పని చేసినా కూడా నీకు నేను తోడుంటాను అని ఆయన సెలవిస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా ఎంతో గొప్ప గొప్ప మాటలండి. ధైర్యపరిచే మాటలు, కుంగిన వారిని పైకి లేపే మాటలు, నశించిపోయే వారిని వెతికి రక్షించే దేవుడు ఈ మాటలను మన కొరకే ఈ గ్రంథంలో రాయబడి ఉంచాడు. పరిశుద్ధ బైబిల్లో చదివే ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడినట్టే ఉంటుంది. ఆయన స్వయంగా నీతో మాట్లాడినట్లే ఈ బైబిల్లో మాటలు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఒకసారి బైబిల్ చదవండి. తల్లిదండ్రులు మనకు ఎలాగా మంచి చెప్తారో, స్నేహితులు మనకు ఎలాగా సలహాలు ఇస్తారో, అలాగే నీ దేవుడు నీకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నాడు. ఆ మాట చదివినప్పుడు నీ హృదయంలో ఒక పులకింత వస్తుంది. పరిశుద్ధ బైబిల్లో చదివే ప్రతి మాట కూడా నీకు జ్ఞానాన్ని దయచేస్తుంది. అయితే దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీవు నీ కాలమందు, నీ సమయం వచ్చింది. నీ సమయంలో నీవు ఇప్పుడు అభివృద్ధి పొందుటకు దేవుడు ఒక ప్రణాళిక నీకు ఏర్పాటు చేశాడు. ఇప్పటి వరకు నీవు కోల్పోయినంత చాలు. దేవుడు నీకంతా ఇప్పుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుని వైపు చూడు, ప్రార్థన చెయ్యి, దేవుణ్ణి అడుగు,
దేవా, నాకున్న సమస్యలన్నిటిని తీసివేసి ఈ రోజు నాకు నీవు ఈ మంచి వాగ్దానాన్ని దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అని దేవునికి ఒకసారి వందనాలు చెప్పు, స్తుతించు, గణపరచు. 10 మంది ముందు నీవు గొప్పగా దేవుణ్ణి పొగడాల్సిన అవసరం లేదు. నీ మనసులో నీవు ఏకాంతంగా దేవునితో మాట్లాడు. దేవుడు నీ మాటలు ఆలకిస్తాడు. అందుకే ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ రోజు నీకు బయలుపరుస్తున్నాడు. అతడు నీటి కాలువ ఎవరిన నాటబడినదై ఆకు వాడక తన కాళ్ళ ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయుదంతయు సఫలమగును. ఎంత మంచి మాట! దేవుడు ఈ కొరకు, నీ కొరకు, నా కొరకు ఈ మాటను ఈరోజు తెలియజేస్తున్నాడు. దేవుని మాటలు మనము మన మనసులో బదిలిపరుచుకొని ఆయన రాకడకు మనం సిద్ధంగా ఉండాలి. దేవుని రక్షకునిగా ఎరిగి ఆయనకు మనం విధేయులుగా ఉండాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.